ఇక మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయిగా, ఎన్నికలు వస్తున్నాయి అవసరం బరాబర్ వస్తున్నాయి. స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి? రేపో మాపో ఉన్నాయి. జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయి, అవి కూడా రేపో మాపో ఉన్నాయి. మరి ఇప్పుడు జూబ్లీస్లో చాలా సంతోషంగా బతుకుతురు జనాలు. ఎంత చాలా సంతోషంగా బతుకుతురు. వద్దంటే బతుకుతురు. అసలు వద్దురా మీరు అంటే లేదు మేము మంచిగా బతుకుతా ఉంటారంట. వరద బాధితులను ఆదుకుంటాం, ఇంకో లాగు లేపుకొని పోతాం. ఇట్లా ఇట్లా లాగు లేపుకొని బాగా బాధపడుతురా, నాకు V6 పేపర్ ఉంది, నేను రాస్తాను. ఏం రాస్తావు? చుతగానంటే ఏమన్నా అట్లా రాస్తా చెప్తారు. అట్లనే ఈ వరదవాదిని ఆడుకుంటావు. అలా వండుకోపో, బొర్రల బొక్కలు వాడుకొని పక్కేసుకొని అలా వండుకో. నవీన్ డాన్స్ అయ్యి ఎందుకు వేయరు జూబీల్స్కి? జూబీల్స్ రాసిరు ఎందుకు వేయరు? రేపు ఓట్లు కావద్దు మరి. అలా హైడ్రా రంగనాథ్ ఉన్నాడు, సిగ్గిదాపుడు ఇలా ఉన్నాడు. ఎలాగ నిన్న వార్త చూసినాం. ఈ సిగ్గిదాపుడు ఏమంటుంది తెలుసా? అసలు మీ పేదోరు ఇంట్లో కూడా కొట్టలేదు. సిగ్గిలేని జీడి కింద నాకేందుకు సిగ్గు అన్నట్టు, నాకు అవసరం లేదు సిగ్గు అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్తాను. అసలు మేము పేదోళ్ళు ముట్టుకోలే. గాజుల రావాలి అసలు పేదోళ్ళే, అసలు ఇవ్వడు పేదోళ్ళు లేని అంతా బలిసిపోయిర్రు. రంగనాథ్ బలిసిన కంటే ఇంకెక్కువ బలిసింది వాళ్ళకు కదా. రంగనాథ్ ఆస్తి అనికి రావాలి. ఆస్తి కింద రంగనాథ్ ప్యాలెస్ అంటే డబ్బులు ఉంది. అలా ప్యాలెస్ గులబెట్టిన ప్యాలెస్ మొత్తం బలిసిన వాళ్ళకి గులబొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఓట్లు కావాలి. మరి జూబిల్స్ పోరాదు రంగనాథ్. జూబిల్స్ ఒక్క ఇటు బొక్కిన ఒక్కిలు కొట్టుకొని రమ్మున మనగాడమైతే చూద్దాం ఒక్కటి. అంటే జూబిల్స్ మొత్తం పద్ధతిలో ఉన్నారా? జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మొత్తం పద్ధతిలో ఒక్కడ కూడా అక్రమ నిర్మాణం లేదా? అస్సలు లేదా? సిగ్గు ఇంటేగా మనకేమన్నా, మన సిగ్గు ఇంటే ఉంటుంది. ముంపు సమస్యలు పరిష్కరిస్తారట మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ లో వరదలు, నాళాలు, డ్రైనేజీలు పట్టించుకోలేదని ఫైర్ అయిండు. ఈయన బతుకు మొత్తం ఇదే. ఎవరు తాగితే వాందే చూస్తాడు. బీజేపీ తాగితే బీజేపీ, కాంగ్రెస్ తాగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ తాగితే బీఆర్ఎస్. ఒకటి తాగితే వాందే. మారాడు మనిషి. గత ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు నువ్వు రేపు బీజేపీ అనుకో, గత ప్రభుత్వం కాంగ్రెస్ బాలేదు, అదే బాపతి. అది ఇజతిమానం ఉన్న బాపతి కాదు. ఇంకేంటే బాటిల్ నెట్ ప్రాబ్లమ్స్ తో ముంపట మంత్రి పొన్నం. జూబిల్స్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. మరి జూబిల్స్ కాకుండా వేరే ఓపెన్ పొన్నమన్నా ఇక తెలంగాణలో జూబిల్స్ కాకుండా వేరే కాడ వరదలు ఏం రాలేదా? వర్షాలు ఏం రాలేదా? జూబిల్స్ మొత్తం బంగ్లాలేనా? ఆ బంగ్లాలోకి వెళ్ళింది ఎందుకు? పేదోళ్ళ ఇళ్ళ ఒక పైన ఎల్బీనగర్, అటు పోతే కూగడి పెళ్ళో, ఇటు పోతే మా శేర్లింగం పెళ్ళో, ఏదో ఒకటి పేదోళ్ళు ఉన్న కాడికి పోతే బాగుంటుండే. పోరా అంటే ఆడ ఎలక్షన్స్ లేవు కదా. ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తలేరు, అటు పోతే ఫిరాయింపుల ఎమ్మెల్యేలు బయటపడతలేరు. సో అది అయినాక వస్తారు అక్కడ. ఇప్పుడు రారు, టైం పడుతుంది దానికి. ఇంకా మన పులిట చాలా మంచిగా పని చేస్తుంట. హైదరాబాద్ లో డ్రోన్ పోలింగ్ అట, పోలీసింగ్ అంటే పోలీసులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు కదా. వీళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని డ్రోన్లు వాడడం నేర్చుకొని డ్రోన్లతో పోలీసింగ్ చేస్తారట. అదే చెప్తుంది మన అన్న. ట్రాఫిక్ నిర్వహణ బందోబస్తుకు డ్రోన్లను వాడుతున్న పోలీసులు. ఎయిర్ పెట్రోలింగ్ లో ఇప్పటికే 3 డ్రోన్లు ఉన్నాయట. త్వరలో మరో 4 రంగంలోకి వస్తాయి. డ్రోన్ పెట్రోలింగ్ సక్సెస్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నాడు. అంటే మీరందరూ తిరిగి పనుకునే ఛాన్స్ దొరుకుతుంది కదా. మీరందరూ మంచి తిరిగి పనుకునే ఛాన్స్ దొరుకుతుంది, మంచిగానే అనిపిస్తుంది. డ్రోన్ పోలీసింగా? మరి డ్రోన్ పోలీసింగ్ నాకు డౌట్ వచ్చింది. కిస్మత్పూర్ అక్కడ 32 సంవత్సరాల యువతిని మానభంగం చేసి ముగ్గురు చంపేశారు పట్టపగటిలు. డ్రోన్ పోలీసింగ్ ఆడ ఓలే మీ డ్రోన్. రోజుకు ఒక దగ్గర మానభంగం జరుగుతాం హైదరాబాద్. పోయిందా డ్రోన్ అడిగిరు కదా? అయితే లేదు మనతోని ఇగలేకపోతున్నాం. తంగేడు లేదమ్మా ఉయ్యాలో, బీళ్ళన్ని సాగు భూములు వెంచర్లుగా మారడంతో తంగేడు గునుగు పూలు కనుమరుగు. గ్రానైట్ క్వారీలు, క్రషర్లతో గుట్టల పైన కనిపించని పూల మొక్కలు. శాస్త్రానికి 2-3 తంగేడు రెమ్మలతోనే సరి. సీత జడ బీర కట్ల పువ్వులు తక్కువే. పసుపు, ఆరెంజ్ కలర్ బంతి పూల వరుసతో బతుకమ్మలు పేరుస్తున్న మహిళలు. అంటే బతుకమ్మలు బాగా ఉన్నాయి, తంగేడు పూల బతుకమ్మలు కనిపిస్తలేవట. తంగేడు పూలు కానీ మిగతా బతుకమ్మలు వాడే పూలు
దొరుకుతలేవు, అరుదైపోయినాయి, లేదంటే పెడతలేరు అనేది మన V6 వివేక్ వెంకట సార్ రాసిండు. చాలా సంతోషం. అదే ఇక నాకు చిన్న ప్రశ్న వచ్చింది. ఊర్లలో ఒక పాట పాడుతుంది, ఇగో మా అన్న రేవంత్ రెడ్డి ఉయ్యాలో మందిని కూర్చోడమ్మ ఉయ్యాల, మాకు బతుకమ్మ సిరలి దొంగోడు పత్తి తుమాలు ఎత్తుడు ఉయ్యాలని పాట పాడుతున్నారు రేవంత్ అన్న. అవును, కనుక్కో కావాలంటే ఇట్లాంటి పొరలు వస్తున్నాయి, బరాబర్ వస్తాయి మన ప్రభుత్వం పైన.